నవోదయలో మ్యాథమెటిక్స్ 18వ సమ్ చూసినట్లయితే 18th సమ్ చూసినట్లయితే ఏమొచ్చారండి మన ఛానల్లో మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి నాకు మరింత సపోర్ట్ అందిస్తారని తెలియజేస్తున్నాను. ఏ 1 kilometer long goods train is running at a speed of 45 kilometers by hour. అంటే ఒక ట్రైన్ ఉందట, ఆ ట్రైన్ 45 kilometers by 1 hour అంటే 1 కిలోమీటర్ పొడవు ఉన్న ట్రైన్ గంటకి 45 కిలోమీటర్ల వేగంతో వెళుతుంది అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. The time taken by this goods train to pass through a 2 kilometers is అయితే 2 కిలోమీటర్ల పొడవు ఉన్న టన్నల్ అంటే సొరంగాన్ని ఎంత టైంలో దాటుతుంది అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం మనకి జరిగిందని. ఏదైతే ఇచ్చడం మనం అక్కడ ఏమి చూడండి, ఏ 1 minute, బి 2 minutes, సి 3 minutes, డి 4 minutes ఇవ్వడం అనేది జరిగింది. సరే మన సొల్యూషన్ కనుక చూసినట్లయితే ఫస్ట్ ఏదైతే ఇచ్చినా రాసుకుందాం. మనకి ట్రైన్ యొక్క పొడవు ఇచ్చాడు, ఎంత ఇచ్చాడు 1 kilometer ఇచ్చాడు, అదే రాస్తాం. లెంత్ ఆఫ్ ట్రైన్ ఎంత 1 kilometer. ఓకేనా. నెక్స్ట్ లెంత్ ఆఫ్ టన్నల్ ఎంతండి 2 kilometers. లెంత్ ఆఫ్ ట్రైన్ ఇచ్చాడు, లెంత్ ఆఫ్ టనల్ ఇచ్చాడు. స్పీడ్, ట్రైన్ స్పీడ్ ఎంత 45 kilometers by hour. ఓకేనా. ఇప్పుడు టోటల్ లెంత్ ఎంత వచ్చిందండి మనకి 3 kilometers, అదే రాస్తాం. టోటల్ లెంత్ ఈజ్ ఈక్వల్ టు 3 kilometers. ఓకేనా. టోటల్ ఎంత వచ్చిందని మనకి 3 kilometers రావడం అనేది జరిగింది. ఇప్పుడు 45 kilometers by hour కాబట్టి అంటే ఎంతంటే 1 hour ఈజ్ ఈక్వల్ టు 60 minutes. ఓకేనా. ఇప్పుడు మనం therefore 3 kilometers 3 by into 60 is equal to 3 టేబుల్ ఇందులో 15 times పోతుంది. ఇక్కడ 5 టేబుల్ ఎన్నిసార్లు 3 times, ఇక్కడ 12 times. ఎంతండి ఇక్కడ 5 టేబుల్ 12 times పోతుంది. అప్పుడు 3 12 లో 4 times అంటే 4 minutes. 40 minutes అంటే ఏ 1 minute, బి 2 minutes, సి 3 minutes, డి 4 minutes. కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి డి 4 minutes అవ్వడం అనేది జరుగుతుంది. ఓకేనా. నెక్స్ట్ సమ్ చూద్దాం. ఇటువంటి అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందాలంటే సబ్స్క్రైబ్ బటన్ పై ప్రెస్ చేయండి, అలాగే బెల్ ఐకాన్ పై ప్రెస్ చేయండి. మీ డౌట్స్, సలహాలు, సూచనలు కామెంట్స్ రూపంలో తెలియచేయండి.